హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను సామ్సంగ్ ఆటోమేటిక్ ఫుల్లీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అనమాట. ఈ వాషింగ్ మిషన్ నేను తీసుకున్నాను 27,000 అనమాట. 27,000 నేను అక్కడ కార్డ్ స్వైప్ చేశాను అండ్ 1,500 రూపీస్ స్టాండ్ పడింది అండ్ కవర్ నాకు ఒక 500 పడింది. టోటల్గా ఇది నాకు 29,000 పడింది. సో ఈరోజు ఈ వాషింగ్ మిషన్ ఎవరికైనా ఉండి ఆప్షన్స్ మర్చిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే కనుక డెఫినెట్గా నా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ కొత్తగా ఎవరైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే కనుక బికాజ్ హాట్ వాటర్ మనకి జనరేట్ అయ్యే వాషింగ్ మిషన్సే యూజ్ చేయండి, తీసుకోండి. అండ్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళు అలాగా ముందు నుంచి నేను వాడుతున్నది ఎల్జీ ఫ్రంట్ లోడ్ అనమాట. ఎల్జీ టాప్ లోడ్, ఇది ఫ్రంట్ లోడ్ సామ్సంగ్ది వచ్చేసి. సో ఇప్పుడు నేను ఎందుకు దీన్ని మార్చానంటే నా ఎల్జీ కొంచెం పిండలేకపోతుంది వాటర్ అనమాట, స్పిన్ చేయలేకపోతుంది సరిగ్గా. అండ్ నాకు మధ్యలో కూడా ఒక రిపేర్ ఇచ్చింది. సో కంప్లీట్గా దాన్ని చేంజ్ చేసే టైం వచ్చిందని చెప్పేసి నేను దాన్ని తీసేసి సో ఇప్పుడు నేను దీన్ని కొత్తగా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి కరోనా టైం కూడా ఉంది కాబట్టి బయటకి ఎవరెళ్ళి వచ్చినా చేసినా మనకి ఇప్పుడు నేను తీసుకున్న నా పాత వాషింగ్ మిషన్లో హాట్ వాటర్ దీనిలో రావండి, అసలు దానిలో ఆప్షనే లేదు. కాబట్టి నేను తీసుకున్న ఇప్పుడు సామ్సంగ్ దానిలో మనకి హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంది. సో లిటిల్ బిట్ గోరువెచ్చగా ఆ వాటర్తో పిండితే కూడా మనం ఎక్కడ బయట తిరిగినా సరే బట్టలు కొంచెం నీట్గా ఉంటాయి, బ్యాక్టీరియా చనిపోతాయనే ఉద్దేశంతో నేను దీనికి మార్చానమాట. సో ఇప్పుడు నేను వాడే వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఇది. సో ఆప్షన్స్ అన్ని చూసిద్దాం. బటన్ వచ్చేసి మనది 6.1 లేటెస్ట్ అన్నట్టు. ఓకే, అంటే 6 kgs కానీ ముంగట 6.1 అని ఇచ్చాడు. కాబట్టి దీంట్లో మ్యాక్సిమం బట్టలు వచ్చేసి 5 నుంచి 6 జతలు బట్టలు దీంట్లో వేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ దీనికి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ప్రెస్ అంటే లైఫ్ మంచి ఉంటుంది అన్నట్టు. అంటే చాలా మంది ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు గట్టిగా కొట్టేసి, అంటే లాక్ పాడైపోతుంది. ఫస్ట్ టచ్ తర్వాత ప్రెస్. అయితే దీంట్లో మాక్సిమం 99% లిక్విడే యూజ్ చేయండి. లిక్విడ్ దీంట్లో మాక్సిమం సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ కానీ మంచిది ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ ఫ్రంట్ లోడ్. డైరెక్ట్ దీంట్లో లిక్విడ్ వేసుకున్న తర్వాత క్లోజ్, డైరెక్ట్ స్టార్ట్. ఇది నార్మల్ యూసేజ్ అన్నట్టు బేసిక్. అయితే దీంట్లోకి వచ్చేపటికి డెటాల్, కంఫర్ట్, బ్లూ అంటే బట్టల్ని పట్టి వాడతాం. సపోజ్ పెద్దవాళ్ళే ఉన్నాయంటే కంఫర్ట్ వాడుకుంటాం మనం, చిన్నపిల్లలు అయితే డెటాల్ అండ్ తెల్ల బట్టలు అయితే బ్లూ, ఉజాలా కానీ. ఓకే, దీంట్లోకి వచ్చేపటికి ఎక్స్ట్రా అన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ లిక్విడ్ దీంట్లో వాడుతున్నాము, దీంట్లోకి వచ్చేపటికి ఎక్స్ట్రా వానిష్ కానీ అలాంటిది ఏమైనా వాడాలనుకుంటే దీంట్లో. ఓకే, క్లియర్ కదా. ఇది క్లోజ్. అయితే ఆప్షన్స్ లోకి వచ్చేపటికి మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ఈ స్టార్టింగ్ 3 ఆప్షన్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. సూపర్ ఈకో వాష్, క్విక్ వాష్ అండ్ డైలీ వాష్. అయితే ఈ 3 ఆప్షన్స్ లో కూడా ఎక్కువ యూజ్ అయ్యేది డైలీ వాష్. అయితే రోజువార్ బట్టలు అన్నట్టు డైరెక్ట్ బట్టలు దీంట్లో వేసేసుకోవడము. డైలీ వాష్ స్టార్ట్ 1 hour 4 minutes లో ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం, వాష్, రిన్స్, స్పిన్ 3 అయిపోతాయి అన్నట్టు 1 hour 4 minutes. ఓకే, అది మినిమం వాష్ టైమింగ్ ఇంకా అంతకన్నా తక్కువ రాదు. మామూలుగా మనకి అదైతే పైన మినిమం మనకి 40 minutes డిఫాల్ట్. టాప్ లోడ్ కి 40 డిఫాల్ట్. ఓకే, 1 hour 4 minutes. అయితే ఇవే బట్టలు సపోజ్ డస్ట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సూపర్ ఈకో వాష్. అంటే సపోజ్ ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నామంటే నార్మల్ డైలీ వాష్. లేదు ఆఫీస్కి వెళ్ళాక హెవీ వర్క్ అనుకోండి, అండ్ సపోజ్ మనము ఇప్పుడు వర్షంలో తడిసి వస్తాం, ఒక్కోసారి పక్కన వాటర్ మన మీద పడ్డప్పుడు మొత్తం ఎలర్జీగా ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో కూడా సూపర్ ఈకో వాష్. దీనికి టైమింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 40 minutes ఎక్స్ట్రా ఉంటుంది, 1 hour 45 minutes. ఓకే, దీంట్లోనే కింద కిక్ వాష్ ఉంది చూడండి. అంటే 15 నిమిషాల్లో ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం. అంటే ఓన్లీ 2 జతలు వేయాలి. కానీ కిక్ వాష్ అంటే 2 జతలు, 2.2 షర్ట్స్ డైరెక్ట్ దీంట్లో వేసేసుకొని కిక్ వాష్ స్టార్ట్. 15 నిమిషాలు వాష్, రిన్స్, స్పిన్. ఓకే, ఇవి 3 క్లియర్ కదా. అయితే 4th one వచ్చేసి డెలికేట్స్, అంటే వర్క్ సారీస్ కానీ, వర్క్ డ్రెస్సెస్ కానీ, లెనిన్, కాటన్ కానీ మొత్తం దీంట్లో. ఎన్ని వర్క్ సారీస్ అయితే ఓన్లీ 2, వర్క్ డ్రెస్సెస్ అయినా కానీ 2. అంటే లెనిన్ కాటన్ ఉంటుంది చూసారా, ఖద్దర్ ప్యాంట్ షర్ట్ అంటారు. అయితే 3 ప్యాంట్ 3 షర్ట్స్ దీంట్లో కొంచెం డెలికేట్ ఉంటాయి బట్టలు. సో వచ్చేసి డెనిమ్ ఓన్లీ జీన్స్, ఎన్ని 6 to 7 జీన్స్ దీంట్లో వేసేసుకొని డెనిమ్ స్టార్ట్.
ఓకే దాంతో పాటు ఇంకో టీ షర్ట్ ప్యాంట్ షర్ట్ ఏది యాడ్ చేయడానికి లేదు, ఓన్లీ జీన్స్ అంటే జీన్స్. ఓకే డైరెక్ట్ దీంట్లో వేసేసుకొని డెనిమ్ స్టార్ట్. ఇప్పుడు డైలీ వాష్ లో జీన్స్ వేయొచ్చా? ఎగ్జాక్ట్లీ, అంటే మిక్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఒక జీన్స్ ఉన్నది షర్ట్ టీ షర్ట్ ఇట్లా ఉన్నాయంటే మిక్స్ వేసేసేయండి. సెపరేట్ గా డెనిమ్ అన్ని జీన్సే ఉన్నాయి, అప్పుడు డెనిమ్ యూజ్ చేసుకోండి. అంటే కొంచెం రఫ్ ఎక్కువ కావాలన్నట్టు జీన్స్ కి అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాజిన్స్ టీమ్. ఇది పిల్లల గురించి అన్నట్టు. డైరెక్ట్ ఇప్పుడు 2-3 years లోపు పిల్లలు ఏంటంటే కొంచెం వాష్రూమ్ బెడ్ మీదే ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా లెవెల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళే 15 జతలు దీంట్లో వేసేసుకొని హ్యాజిన్స్ టీమ్ స్టార్ట్. 2 hours 46 minutes టైం పడుతుంది అన్నట్టు. ఓకే టోటల్గా క్లీన్ అయిపోతాయి మంచిగా. ఓకే, క్లియర్ కదా మీ లైన్? నో డౌట్. నో డౌట్. అయితే కొంచెం ఇటువైపు వస్తున్నాను. సపోజ్ మనం డైలీ వాష్ బట్టలు వేసేటప్పుడు కాటన్ బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే కాటన్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి, ఆ టైంలో డైలీ వాష్ కాకుండా కాటన్కి వచ్చేసేయండి, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింథటిక్, అంటే సిల్క్ సారీస్ కానీ సిల్క్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దీంట్లో సిల్క్ సారీ అయితే 6, సిల్క్ డ్రెస్సెస్ అయితే 5 to 6. ఓకే, నెక్స్ట్ వులన్స్ స్వెటర్స్ ఉంటాయి చూసారా, మాక్సిమం 2 sweaters 2 caps వులన్స్, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి మ్యామ్, కాబట్టి ఎక్కువ పీల్చి గట్టిగా ఉంటాయి. 2 sweaters అంతే. నెక్స్ట్ వచ్చేసి రిన్ అండ్ స్పిన్. అయితే బేసిక్ గా మనకేంది వాషింగ్ మిషన్ చేసేది వాష్ రిన్ స్పిన్, కానీ ఇదేమి ఇచ్చాడు మనకు, ఓన్లీ రిన్ అండ్ స్పిన్ ఇచ్చాడు. అంటే కొన్ని ప్యాంట్ షర్ట్ డస్ట్ ఎక్కువ ఉంటాయి చూసారా, అంటే గ్రీస్ మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ అలాంటి దీంట్లో పోవు కొన్ని. ఆ టైంలో బయట మనం వాష్ చేసుకొని గట్టిగా పిండి దీంట్లో వేసేసుకున్నామంటే నెక్స్ట్ వర్క్ జాడించడం ఆరబెట్టడం అనేది మషిన్ వర్క్ అన్నమాట. 20 minutes చేసేస్తుంది బెటర్, అంటే ఇక వర్క్ దాన్ని బట్టి వస్తుంది అప్పుడు టైం. ఎగ్జాక్ట్లీ 20 minutes. అయితే సపోజ్ బయటనే మొత్తం అయిపోయింది, అంటే వాష్ చేసాం జాడించేసాం అయిపోయింది వర్క్, ఓన్లీ స్పిన్ కావాలి ఆరబెట్టడం. డైరెక్ట్ స్పిన్ పెట్టి బట్టలు వేసేసి స్పిన్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈకో డ్రమ్ క్లీన్. ఇది డ్రమ్ క్లీనింగ్ పౌడర్ దొరుకుతుంది బయట, బెటర్ అది తెచ్చుకున్నా కానీ ఓకే. డైరెక్ట్ ఆ పౌడర్ అనేది దీంట్లో వేసుకోవాలి, దీంట్లో వేసేసుకొని ఇది క్లోజ్. ఇప్పుడు దీనిలో సర్ఫ్ వేయకూడదు అయితే? నో. అయితే పౌడర్, అది డ్రమ్ క్లీనింగ్ పౌడర్. సర్ఫ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది, ఇప్పుడు మా దగ్గర 6 kgs ఉంది, మరి అది అయ్యే వరకు ఇంకా తెచ్చుకోవాల్సిందే లిక్విడ్ ఇప్పుడు కంపల్సరీ, అంటే లైఫ్ మంచిగా ఉంటుంది. ఓకే, అయితే డ్రమ్ క్లీనింగ్ పౌడర్ వేసేసుకొని డ్రమ్ క్లీన్ స్టార్ట్. 1 hour 59 minutes లో మొత్తం డ్రమ్ అంతా క్లీన్ అయిపోతుంది అన్నట్టు. ఆ టైంలో బట్టలు కానీ ఏమయ్యదు, వాటర్ కేసి వదిలేయాలి, ఓన్లీ వాటర్ కే టోటల్ గా క్లీన్ అయిపోతుంది. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు దీనిలో హాట్ వాటర్ ఎక్కడ ఉంది? అయితే మనం ఎక్కువ యూజ్ చేసేది డైలీ వాష్ నుండి మనం లైట్ తీసేసామనుకోండి, అంటే హీట్ వాటర్ రావు అని అర్థం. దీని నుంచి లైట్ తీసామనుకోండి హీట్ వాటర్ రావు. ఎలా తీసారు మీరు అక్కడ దాన్ని? ఓన్లీ టచ్ చేయడం అంతే ఇది. ఓకే ఓకే. అయితే 20 వచ్చేసి నార్మల్ గోరువెచ్చని వాటర్ అన్నట్టు. 40 అంటే ఇప్పుడు మనం డైలీ వాష్ చేసి అక్కడ మనం పెడితే గోరువెచ్చని వాటర్ తో కడుగుతుంది అన్నట్టు వాషింగ్ సెట్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ ఏంది 40 ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇచ్చింది. ఇది కూడా డిఫాల్ట్ ఆల్రెడీ ఉంది, మనం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూ. 40 ఈజ్ నార్మల్. 60 మన అవసరం కొద్ది, అంటే డస్ట్ ఎక్కువ ఉన్నాయి బట్టలు స్మెల్ ఎక్కువ వస్తున్నాయి అనే టైంలో 60. 90 కంపెనీ తీసేసింది, ఎందుకంటే బట్టలు పాడైపోతున్నాయి అండి. కొంచెం కాస్ట్లీ ఉన్నప్పుడు మనం మర్చిపోయి 90 పెట్టామంటే పాడైపోతున్నాయి. కాబట్టి 90 దేంట్లో పనిచేస్తుంది అంటే ఓన్లీ హ్యాజిన్స్ టీమ్ ఒక్క ఆప్షన్ లోనే 90 అనేది పనిచేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పిన్ ఆర్పిఎం అన్నట్టు. ఇది మాక్సిమం 1000 ఆల్రెడీ కంపెనీ సెట్ చేసి పెట్టింది. ఇది కొంచెం తగ్గించుకుంటే బెటర్, 400 కానీ 800 పెట్టుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. 400 పెట్టేద్దాం బెటర్, 400-800. అండ్ ఆప్షన్స్ అస్సలు టచ్ చేయకండి. ఆప్షన్స్ లో ఏంటంటే వాష్ రెన్ స్పిన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే నానబెట్టడం, సోకింగ్. కానీ అది మనం దీంట్లోకి వెళ్ళి సెట్ చేసాం అనుకోండి, రోజు బట్టలు నానబెట్టే ఉతుకుతుంది. అయితే కంపెనీ ఏమంటుంది, ఇక్కడ మీకు ఇంకోటి ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చారు చూడండి, బబుల్ సోప్. జస్ట్ అది టచ్ చేయగానే ఇది లైట్ యాక్టివేట్ అవుతుంది. 1 వాష్ కోసమే. మనం ఆఫ్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ ఇది ఆప్షన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. మనకు కావాలంటేనే టచ్ చేసుకోవాలి. సోకింగ్, నానబెట్టడానికి. అయితే సూపర్ ఈకో వాష్ లో ఆల్రెడీ నానబెడుతుంది బట్టలు, నానబెట్టి ఉతుకుతుంది కొంచెం. కానీ డైలీ వాష్ లోనే మనకు కొంచెం నానబెట్టి ఉతకాలి అంటే టచ్ చేయండి, లేదంటే ఆల్రెడీ ఆఫ్ చేసి ఆన్ చేసి నానబెట్టి ఉతకాలంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. తీసేసుకుంటుంది.
30 minutes. అన్ని బబుల్స్ వస్తాయి అన్నట్టు. అది ఆప్షన్స్ టచ్ చేద్దాం కదా, బై మిస్టేక్ టచ్ చేస్తే ఇది లేదు, మళ్ళీ ఈ 3 లైట్స్ వచ్చేంత వరకు ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎట్లుంది చూసారు కదా 3 లైట్స్, ఈ 3 లైట్స్ మళ్ళీ వచ్చేంత సేపు ప్రెస్ చేస్తూ ఉండాలి అన్నట్టు అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిలే ఎండ్. ఇది 2 hours నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఫోన్లో అలారం ఉంటుంది చూసారా, ఎగ్జాక్ట్లీ అదే వర్క్. అంటే దాంట్లో ఫోన్లో 2 hours అలారం పెట్టామంటే 2 hours తర్వాత మనకు ఒక ఇంటిమేషన్ ఇస్తుంది 2 hours కంప్లీట్ అయిపోయిందని. సపోజ్ దీంట్లో 2 hours పెట్టి స్టార్ట్ చేసామనుకోండి, 2 hours అంతా స్టాండ్ బై. 2 hours తర్వాత మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ ఆప్షన్ ఆటోమేటిక్గా స్టార్ట్. సో ఆ టైం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇట్లా 24 hours వరకు ఉంటుంది మనం. ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోతుంది. కానీ అక్కడ మనం వాటర్ ఆన్లో పెట్టి వదలాలి కదా దానికి. అది ఆన్ అయినప్పుడు దానికి ఎంత కావాలో అంతే తీసేస్తాను. నేను వాటర్ చెక్ చేసుకుంటాను. సో మేము తీసుకున్నాం బజాజ్ ఎలక్ట్రానిక్స్లో, నేను తీసుకున్నాను. ఇది తీసుకున్న 2 days తర్వాత నాకు అది ఫిట్ చేయడానికి వాళ్ళ టీం వచ్చారనమాట. సో టీం మొత్తం ఆ నైట్ సెట్ చేసి నాకు డెమో ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ నేను తొలి ఏకాదశి అని చెప్పారు మా చెల్లి వాళ్ళు కాల్ చేసి. సో ఆ రోజు అంటే లైక్ మన ఈరోజు 4వ తారీఖు కదా, సో June 1st తారీఖున దీని ఓపెనింగ్ అనమాట. సో తేజ ఇంటికి ఆడపిల్ల కాబట్టి, సో మా ఇంట్లో జనరల్గా ఏది కొనుక్కున్నా దానికి పసుపు బొట్టు పెట్టి దాన్ని స్టార్ట్ చేపిస్తాం దాని చేతనే. కాబట్టి ఈరోజు వాషింగ్ మిషన్ కూడా ఈరోజు దాంతోనే దాన్ని పొద్దున్నే లేపాను అనమాట. మిషన్ వేయాలి, బయటకు వెళ్ళే పని ఉంది తొందరగా అనేసి దాన్ని లేపి కూర్చోబెట్టి దాంతో మిషన్ స్టార్ట్ చేయించాము. సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ కొనాలనుకునే వారికి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బికాజ్ హాట్ వాటర్ వచ్చేది జనరేట్ చేసే ఆప్షన్ ఉన్న దానికి మాత్రమే వెళ్ళండి, దీనికన్నా హైకి వెళ్ళండి తప్ప హాట్ వాటర్ లేకుండా అయితే కనుక ప్రజెంట్ అసలు తీసుకోవద్దు. బికాజ్ చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళైనా బ్యాక్టీరియా వైరస్ చనిపోవాలంటే మినిమం గోరువెచ్చగా వచ్చే వాటరే ఉంటేనే సేఫ్ సైడ్గా ఉంటామని నా మనసుకు అనిపించింది కాబట్టి నేను షేర్ చేశాను అండ్ నేను తీసుకున్నది కూడా మీకు చూపించాను. నెంబర్ 2 ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ఇలాంటిది ఎవరైనా లైక్ వాడుతుంటే కనుక ఎన్ని ఆప్షన్స్ మర్చిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డెమోతో మీకు మళ్ళీ గుర్తుకి వచ్చేలాగా నా ఈ వీడియో ఉండాలి అనే 2 కాన్సెప్ట్స్ మీద నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే ఇదనమాట. నేను ఇన్స్టాల్మెంట్ బేసిక్స్ ఏం తీసుకోలేదండి, డైరెక్ట్గా నేను అన్నీ కూడా కార్డ్ స్వైప్ చేశాను కాబట్టి ఇన్స్టాల్మెంట్ బేస్ మనకు తెలీదు. ఇంకేమైనా డౌట్స్ జనరల్గా ఇంకా మీకు ఏముంటాయి ఇంకా అంతే. టాప్ లోడ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు వాటర్ ఆప్షన్ హీటే ఉండదు. సో ఫ్రంట్ లోడ్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దీనిలో ఒకసారి కరెంట్ పోయింది ఏదైనా ఆగిపోయింది అంటే కనుక డోర్ అయితే ఓపెన్ కాదు, అదొక్కటి మైనస్ తప్ప. సో ఓవరాల్గా అయితే కనుక నేను ఈ 4 days నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు హ్యాపీనే అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. బాయ్ బాయ్.